సో డేటాబేసెస్ ఏంటంటే మీకు తెలుసు డేటాబేసెస్ అంటే సో మేనేజింగ్ సమ్ కైండ్ ఆఫ్ డేటా. సో అందులో డేటాబేస్ అనేది 2 types. వన్ ఈజ్ RDBMS, వన్ ఈజ్ NoSQL. RDBMS అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో when we say relational database management system అంటే so it will have relationships between the tables. Okay, parent child, primary key, foreign key. Okay, there is a dependence between the 2 tables in it. Okay, so performance wise relational database is very slow because so if you want to insert data into relational database like a parent and child, first it should insert into the parent, then only it can insert into the child. Otherwise, like whenever we are trying to get some మనం చూసాం కదా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్లో, సో వీఆర్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ ద కోర్స్ ఇన్సర్ట్ చేయాలంటే దాని కోర్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ ఉండాలి, కోర్స్ కేటగిరీలో రికార్డ్ ఉండాలి, ఆ నెంబర్తో రికార్డ్ ఉంటేనే వీ కెన్ ఇన్సర్ట్ ఇన్ టు ద కోర్స్. సో ఇఫ్ వితౌట్ కోర్స్ కేటగిరీ వీ కెనాట్ ఇన్సర్ట్ ద కోర్స్, దర్ ఇస్ అ డిపెండెన్సీ. సో దానివల్ల ఏమవుతుందని అంటే పర్ఫార్మెన్స్ లో ఉంటాయి. NoSQL అంటే ఏంటంటే దెర్ ఈస్ నో డిపెండెన్స్ బిట్వీన్ ద టేబుల్స్, ఎవ్రీథింగ్ ఇట్ విల్ సేవ్ ఇట్ యాజ్ ఏ డాక్యుమెంట్ అండ్ JSON. ఓకే, సో NoSQL ఇక్కడ ఫ్లేవర్స్ ఏంటి, ఇవన్నీ RDBMS ఫ్లేవర్స్. ఇక్కడ NoSQL ఫ్లేవర్ కూడా ఉంది. ఫ్లేవర్ అంటే కైండ్ ఆఫ్ వెండర్, కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అన్నట్టు. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమున్నాయి మనకి మార్కెట్లో, కరెంట్ మార్కెట్లో? వీ హ్యావ్ జావా, పైథాన్, .NET, JavaScript, Node.js. So the Node.js it's depending on the JavaScript only. Okay, these are the language. C++, COBOL, different languages ఉన్నాయి. సో అలాగనే డేటాబేస్ సైడ్ కూడా SQL is a language. ఓకే, SQL is language. అన్ని డేటాబేస్కి SQL లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. SQL అంటే ఏంటిది? స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఓకే, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ వెండర్స్. ఓకే, లైక్ ఇప్పుడు మనం జావా తీసుకున్నాం అనుకో, జావా ఇస్ అ లాంగ్వేజ్. జావా లాంగ్వేజ్ యూజ్ చేసుకుని మనం డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. స్టడ్స్, JSF, జావా సర్వర్ ఫేసెస్ అని, స్ప్రింగ్, హైబర్నెట్, డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ జావా లాంగ్వేజ్ యూజ్ చేసి వర్క్ చేస్తాయి. ఇలాగనే వీళ్ళు డిఫరెంట్ వెండర్స్ అన్నట్టు. MySQL ఒకడు, పోస్ట్ గ్రేస్ ఒకడు, H2 డేటాబేస్ ఒకడు, HSQL వాడొకడు, ఒరాకిల్, ఇలా డిఫరెంట్ డేటాబేసెస్ అన్నట్టు. సో బట్ ఇవన్నీ ఏం చేస్తాయి, ఫైనల్గా SQL లాంగ్వేజ్ని యూజ్ చేస్తాయి. సో కమ్ టు ద NoSQL ఏంటి? NoSQL అంటే RDBMS కాకుండా అంటే రిలేషన్షిప్స్ లేకుండా ఉండేవాటిని NoSQL డేటాబేసెస్ అంటారు. NoSQLస్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇందులో ఏమంటారంటే Cassandra డేటాబేస్ ఉంటుంది, MongoDB ఉంటుంది, DynamoDB, ఇలా డిఫరెంట్ NoSQL ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. సో వాటిలో డిఫరెన్సెస్ ఏంటనేది మీరు ఫర్దర్గా తీసుకోండి. మన పాయింట్ ఇప్పుడు NoSQL గురించి డిస్కషన్ కాదు, RDBMS గురించి. ఓకేనా? సో MySQL ట్యూటోరియల్లోకి వెళ్దాం. సో దిస్ ఈస్ ద MySQL ట్యూటోరియల్. ఓకే, వీడు దీని గురించి ఇచ్చాడు ఇక్కడ, ఓన్లీ డేటాబేస్ కనెక్షన్స్ ఎలా చేయాలి, కనెక్షన్ వీటి గురించి ఇచ్చాడు. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ దిస్. SQL tutorial. So what is SQL? SQL stands for the structured query language. Okay, so SQL lets you access and manipulate the databases. Okay, manipulate and what is the meaning of manipulate? Inserting, deleting, so update, whatever. Manipulating and say insert చేయడం, update చేయడం, that's the manipulating. So SQL became a standards of American National Standards, ANSI అంటారు దాన్ని, in 1986. సో అంటే SQL బికమ్ ఏ స్టాండర్డ్స్ అంటే ఇప్పుడు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్న SQL క్వరీస్ ఉంటాయి కదా. లాంగ్వేజ్ అంటే ఫండమెంటల్స్, రూల్స్ ఉండాలి కదా, ప్రోటోకాల్స్ ఉండాలి కదా. సో అవన్నీ ఈ ANSI అనేది ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనకు కూడా మన JNT ఒక పేపర్ ఉంటుంది కదా, JNT కాలేజ్ ఇస్తుంది, JNT ఏదైతే రూల్స్ ఇస్తుందో దాన్ని బేస్ చేసుకుని వర్క్ చేస్తాయి కదా. సేమ్ ఇలా ANSI అనేది ఒక ఇన్స్టిట్యూట్. SQL క్వరీ లాంగ్వేజ్ ఎలా రాయాలని స్టాండర్డ్స్ అది డిఫైన్ చేసి పెట్టింది. ఎవరైనా అదే స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలంటే. జావాస్క్రిప్ట్ కూడా ECMAScript అని ఉంటుంది. ఇప్పుడు జావాకి ఉంది, సన్ మైక్రో సిస్టమ్ ఉంది, ఇప్పుడు ఒరాకిల్ తీసుకుంది, వీళ్ళంతా స్టాండర్డ్ సెట్ చేస్తారు కదా, అలానే ఇది అన్నట్టు. ఓకే, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ISO. ఓకే, వాట్ కెన్ డూ విత్ SQL? ఓకే, వాట్ కెన్ SQL డూ? ఓకే, SQL ఏం చేస్తుంది యాక్చువల్గా? సో బట్ SQL కెన్ ఎక్స్పోర్ట్ ద క్వరీస్ అగైన్స్ ద డేటాబేస్. సో అంటే మనం SQL క్వరీస్ తీసేసుకుని అగైన్స్ ద డేటాబేస్ మీద మనము SQL queries execute చేయొచ్చు. ఓకే, retrieve the data from database. So select query users we can retrieve the data అంటే we are getting the fetching the data అనొచ్చు, retrieving అనొచ్చు. ఓకే, similar words.
So insert the records, okay? Add the records into database, insert the records, okay? Update the records. Already data untadi, update the records. Delete, okay? Create the new database, okay? Create new tables, okay? Create standard procedures, SPC అంటున్నాడు. SP stored procedures కి tables కి SQL queries కి డిఫరెన్స్ ఏంటంటే ఒక స్టోర్డ్ ప్రొసీజర్ యూజ్ చేసుకొని మల్టిపుల్ SQL queries ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఓకేనా? సో ఫైనల్ అంటే ఒక సెలెక్ట్ క్వరీ రాయొచ్చు, ఇన్సర్ట్ క్వరీ రాయొచ్చు, ఒక అప్డేట్ క్వరీ రాయొచ్చు. వాటిని అన్నిటిని అక్యుములేట్ చేసి ఫైనల్ మనకి ఏదైతే ఇన్పుట్ కావాలో అవుట్పుట్ కావాలో దాన్ని స్టోర్ ప్రొసీజర్ ద్వారా చేయొచ్చు. అది కొంచెం అడ్వాన్స్ లెవెల్, ఓకే? క్రియేటింగ్ వ్యూస్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ ఏ టేబుల్స్, ఓకేనా? SQL క్వరీ ఎగ్జిక్యూట్ చేసినంతసేపు వ్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. వన్స్ SQL క్వరీ ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసామంటే అది డేటా ఉండదు. నాట్ లైక్ ఏ టేబుల్స్ కాన్స్టెంట్గా ఉంటాయి, ఓకేనా? ఈవెన్ దో యూఆర్ నాట్ ఎగ్జిక్యూటింగ్ క్వరీ ఆల్సో ఉంటాయి, కానీ ఇక్కడ వ్యూస్ అనేది ఎలా అంటే, ఓకేనా? సో SQL సెట్ పర్మిషన్స్ కదా, టేబుల్స్ యూజ్ చేసి మనం పర్మిషన్స్ కూడా సెట్ చేయొచ్చు. లైక్ టేబుల్స్లో ఇన్సర్ట్ చేయొచ్చా, అప్డేట్ చేయొచ్చా, బేస్డ్ ఆన్ యూజర్ రోల్స్ కూడా మనం పర్మిషన్స్ చేయొచ్చు, ఓకే? సో అండ్ ఒక వాట్ ఇస్ SQL RDBMS, ఓకే? RDBMS అంటే ఏంటి? RDBMS స్టాండ్స్ ఫర్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఓకే? RDBMS ఈజ్ a basis of SQL for all the modern databases like such as MySQL Server, IBM DB2. MySQL Server IBM కంపెనీ యొక్క DB2, ఒరాకిల్కి MySQL ఉంటుంది, ఒరాకిల్ అనేది ఉంటుంది, ఓకే? ఇలా డిఫరెంట్ డేటాబేసెస్ వస్తాయి, ఓకే? ఇది టేబుల్ గురించి మాట్లాడుతున్నాడు. సో విల్ గో ఫర్దర్, ఓకే? SQL స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఓకే? సింటాక్సెస్ ఇలా ఉంటాయి. యాక్చువల్గా SQL స్టేట్మెంట్ మోస్ట్ ఆఫ్ ద యాక్షన్స్ యూ నీడ్ టు పర్ఫార్మ్ ఏ డేటాబేస్ ఆర్ డన్ త్రూ ద SQL స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ అంటే ఏంటి? దిస్ ఈజ్ వన్ స్టేట్మెంట్. జావాలో స్టేట్మెంట్ అంటే ఏంటి? వాట్ ఇస్ జావాలో స్టేట్మెంట్స్ అని ఏంటంటే మనము విచ్ ఈజ్ ఎండ్ విత్ ద సెమీకోలన్. దట్స్ వన్ లైన్ ఏమంటాము? జావా స్టేట్మెంట్ అంటే కదా. సెమీకోలన్తో ఎండ్ అయ్యేవాటిని మనం స్టేట్మెంట్స్ అంటాం. నువ్వు సెమీకోలన్తో ఎండ్ చేయకుండా ఒకటే దాంట్లో మల్టిపుల్ లైన్స్ కంబైన్ చేసామని అంటే ఏమవుతుంది? అక్కడ మనకి సెమీకోలన్తో ఎండ్ చేయకుండా రాయొచ్చా, కంపైల్ ఎర్రర్ వస్తుంది. స్టేట్మెంట్ అయిపోకుండా మనకి ఏం చేయాలి? సెమీకోలన్ పెట్టాలి. ఇక్కడ కూడా ఇది ఒక స్టేట్మెంట్ అని చెప్పడానికి ఇక్కడ SQL. దీని తర్వాత మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద ఎంప్లాయీ టేబుల్ అని రాయొచ్చు. బట్ వితౌట్ మనం ఇక్కడ సెమీకోలన్ పెట్టకుండా రాసామంటే ఇట్ విల్ త్రో ఎర్రర్, ఓకే? వాట్ ఇట్ సో ఒక స్టేట్మెంట్ అని దేనేమంటే విచ్ ఇస్ ఎండ్ విత్ ద, దీని క్వరీ అంటారు లేదా స్టేట్మెంట్ అని కూడా అంటారు. SQL స్టేట్మెంట్, SQL క్వరీ, ఓకే? SQL స్క్రిప్ట్ అని కూడా అంటారు, ఓకే? స్క్రిప్ట్ అన్న దిస్ లైక్. సో డేటాబేస్ టేబుల్స్ అంటే ఎలా ఉంటాయి? వీ నో రైట్, ఇన్ ద మ్యాథమెటిక్స్ we already said that. So what is table? Tables will have rows and columns. That's the table అంటే కదా సింపుల్గా రోస్ ఉంటాయి, కాలమ్ ఉంటాయి. దీస్ ఆర్ ద కాలమ్స్, ఓకే? కాలమ్స్, దీస్ ఆర్ ద రోస్. కాలమ్స్కి నేమ్స్ ఉంటాయి, రోస్కి నేమ్స్ ఉండవు, ఓకే? కాలమ్ నేమ్స్ ఉంటాయి బట్ రోస్కి నేమ్స్ ఉండవు. మీరు మోస్ట్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్లో చూసుంటారు. X యాక్సిస్, Y యాక్సిస్ అన్నప్పుడు మనం కాలమ్ నేమ్స్ డిఫైన్ చేస్తుంటాం. X యాక్సిస్లో ఈ కాలమ్ ఏంటి, ఇలా కాలమ్స్ నేమ్స్ ఉంటాయి కదా, అలానే. సో దిస్ ఈజ్ కాల్డ్ రో, ఓకే? దిస్ ఈజ్ కాల్డ్ రో ఆర్ రికార్డ్. రికార్డ్ అనొచ్చు, రో అనొచ్చు, ఓకే? దిస్ ఈజ్ కాల్డ్ కాలమ్, ఓకే? కాలమ్ని రికార్డ్ అనలేదు, ఓకే? వీ కెనాట్ కాల్ కాలమ్ యాజ్ రికార్డ్. రూల్ మాత్రమే రికార్డ్ అంటాం. అంటే దిస్ ఈజ్ బిలాంగ్స్ టు వన్ పర్టికులర్ పర్సన్, మీనింగ్ఫుల్ రికార్డ్. ఇది ఎంప్లాయీ అనుకో, ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. ఇది కస్టమర్ కాబట్టి ఆ కస్టమర్ డీటెయిల్స్ అని ఉంటాయి. బట్ వెన్ కమ్స్ టు ద కాలమ్స్ ఇట్స్ నాట్ ఏ రికార్డ్, ఎందుకంటే మనం అందరికి సంబంధించింది కదా, ఒకటి గురించి చెప్పట్లేదు, ఓకే? ఫైనల్ సెమీకోలన్స్ ఆఫ్టర్ ద స్టేట్మెంట్స్. సమ్ డేటాబేస్ సిస్టమ్స్ రిక్వైర్డ్ సెమీకోలన్ ఆఫ్టర్. కొన్ని ఉంటాయి ఇప్పుడు లైక్ కొన్ని డేటాబేసెస్ ఏంటంటే ఇప్పుడు పైథాన్ తీసుకున్నాను అనుకో, పైథాన్ లాంగ్వేజ్ తీసుకున్నారనుకో, సెమీకోలన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. జావా స్క్రిప్ట్ తీసుకున్నారనుకో, సెమీకోలన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. నువ్వు సెమీకోలన్ ఇచ్చామనుకో తీసుకుంటుంది. ఇఫ్ యూ డోంట్ గివ్ ద సెమీకోలన్ ఇట్ వోంట్ గివ్ ఎనీ కంపైలేషన్, ఓకే? ద సేమ్ వే కొన్ని డేటాబేసెస్ ఆల్సో ఏం చేస్తున్నాయంటే లేటెస్ట్ క్వశ్చన్ డేటాబేస్కి సెమీకోలన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, ఓకే? సో మోస్ట్ ఆఫ్ ద SQL కమాండ్స్ ఏంటంటే కమాండ్స్ అని కూడా అంటారు. ఏమంటారు వీటి? క్వరీస్, స్క్రిప్ట్, స్టేట్మెంట్స్, కమాండ్స్, ఓకే? SQL కమాండ్స్ అన్న, SQL క్వరీస్ అన్న, SQL స్క్రిప్ట్స్ అన్న, SQL స్టేట్మెంట్స్ అన్న, వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ ఏంటి, దట్ ఈస్ SQL స్క్రిప్ట్స్, SQL క్వరీస్, ఓకే? సో SQL క్వరీస్లో ఏంటంటే మనకి డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి అన్నట్టు. క్లాసెస్ అంటే క్లాసెస్ కాదు, క్లాసెస్ ఏంటి అని అంటే సెలెక్ట్ క్లాస్, అప్డేట్, డిలీట్ అంటే ఈచ్ యాక్షన్ ఒక క్లాస్ అంటారు.
సెలెక్ట్, అప్డేట్, డిలీట్, ఇన్సర్ట్, క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ఏమో ఉంది కదా. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ క్లాసెస్. ఈ సెలెక్ట్ క్లాస్ ఏం చేస్తుంది, ఎక్స్ట్రాక్ట్స్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్స్ అంటే ఎక్స్ట్రాక్ట్స్ ఇస్ మీనింగ్ ఈక్వల్ టు ద రిట్రీవ్, ఫెచ్, గెట్. సిమిలర్ 4 ఎక్స్ట్రాక్ట్స్ అంటే సమ్ డేటా డేటాబేస్లో ఉంది, దాంట్లో నుంచి డేటాను తీసుకోవాలి టేబుల్లో నుంచి. అంటే వి టాక్ అబౌట్ ద ఎస్క్యూఎల్ సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటే ఏమవుతుంది, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఆల్ రికార్డ్స్ ఇస్తుంది. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు పుట్ రిస్ట్రిక్షన్, అది ఎలా చేయాలి అనేది దాని తర్వాత చూద్దాం. సెలెక్ట్ మోస్ట్ దేనికి యూజ్ చేస్తాం, టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్. సెలెక్ట్ స్టేట్మెంట్ దేనికి యూజ్ చేస్తాం, టు ఎక్స్ట్రాక్ట్స్ ఆర్ టు రిట్రీవ్, టు ఫెచ్, టు డిరైవ్ అని కూడా అనొచ్చు. ఓకే, ఎలా అయినా బట్ మీకు ఇంగ్లీష్లో ఎలా సినోనిమ్స్ ఎలా తెలుస్తాయి. ఓకే, అప్డేట్ అంటే ఏంటి, అప్డేట్ అంటే ఇట్ వోంట్ రిటర్న్ ఎనీథింగ్. ఓకే, update means salary, some existing data is there, we are going to update it. So while updating, if you want to retrieve the data, you can do it. Okay, but most of the update queries ఏం చేస్తాయంటే ఆల్రెడీ టేబుల్లో రికార్డ్ ఉంది, ఆ రికార్డ్ని సమ్ పాయింట్ ఆఫ్ లో అడ్రస్ చేయాలి, లోన్ స్టేట్మెంట్ అప్డేట్ చేయాలి, నేను ఆల్రెడీ లోన్ పే చేశాను, లోన్ అమౌంట్ 0 చేయాలి, అలాంటి ప్లేసెస్ అప్డేట్. ఓకే, నెక్స్ట్ డిలీట్ అంటే ఏంటి, సో ఐ డోంట్ వాంట్ ద ఓల్డ్ డేటా అనుకో, డిలీట్ చేయాలనుకో డిలీట్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. ఇన్సర్ట్ అంటే దేనికి చేస్తాం, న్యూ రికార్డ్ ఇన్సర్ట్ చేయడానికి. ఆల్రెడీ డేటా ఈజ్ నాట్ దే, ఫస్ట్ ఇన్సర్ట్ చేయడానికి, అంతే కదా. ఇన్సర్ట్, ఇవి ఈ 4 ఏంటంటే మోస్ట్ యూజ్డ్ ఎస్క్యూఎల్ క్లాసెస్. ఓకే, ఏంటది, ఇన్సర్ట్, అప్డేట్, సెలెక్ట్, డిలీట్. ఓకేనా, సో ఇవన్నీ ఏంటంటే ఎస్క్యూఎల్ క్వరీస్ టైప్స్ కూడా ఉంటాయి. టైప్స్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాము. వీటిని కేటగరైజ్ చేస్తారంట. ఈ ఎస్క్యూఎల్ క్వరీస్ని కూడా ఈజీగా రిమెంబర్ చేయడానికి వీ హ్యావ్ డిఫరెంట్ కేటగరైజేషన్స్. ఓకే, క్రియేట్ డేటాబేస్. క్రియేట్ డేటాబేస్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తుంది. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ డేటాబేస్, డేటాబేస్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ టేబుల్స్, అంతే కదా. డేటాబేస్ అంటే ఏంటిది, ఇట్స్ కలెక్షన్ ఆఫ్ మీనింగ్ఫుల్ డేటా. ఓకే, మీనింగ్ఫుల్ డేటాను మనం ఎలా చేస్తాం, ఆర్టికల్స్లో టేబుల్స్లో సేవ్ చేస్తాం. అంటే ఒక డేటాబేస్ అంటే, సో డేటాబేస్ అంటే ఇట్ లైక్ ఇప్పుడు నేను ఎంప్లాయీ డేటాబేస్ అని అనుకో, ఇట్స్ టాక్ అబౌట్ ఓన్లీ ఎంప్లాయీ డీటెయిల్స్, రైట్. ఎంప్లాయీ సాలరీ, ఎంప్లాయీ అడ్రసెస్, ఎంప్లాయీ కంపెనీస్, డిఫరెంట్. అంటే దిస్ ఈజ్ ఆల్ అరౌండ్ టర్నింగ్ అబౌట్ ద ఎంప్లాయీ డేటా ఉంది కదా. ఆ ఎంప్లాయీ ఏంటి, వాడు ఎక్కడ వర్క్ చేస్తాడు, వాడు సాలరీ ఏంటి, వాడు మీనింగ్ఫుల్ డేటానే ఉంటుంది. అంతేగాని ఎంప్లాయీ అని చెప్పేసి నేను ఆర్డర్స్ అని పెట్టి ఆర్డర్ టేబుల్ క్రియేట్ చేయడం, లేకుంటే అకౌంట్స్ టేబుల్ క్రియేట్ చేయడము, లేదా బెనిఫిషియరీ డీటెయిల్స్, అంటే డిఫరెంట్ అంటే రిలేషన్ లేని టేబుల్స్ అని తీసుకొచ్చి ఒక డీబీలో పెట్టాము, ఒక డేటాబేస్ స్కీమాలో చెప్తే దాన్ని డేటాబేస్ అని. డేటాబేస్ అంటే మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏంటి, బ్యాంకింగ్ అకౌంట్స్ తీసుకున్నాం అనుకో, ఆ బ్యాంక్ రిలేటెడ్ టేబుల్సే ఉంటాయండి. ఓకేనా, ఒక కంపెనీ తీసుకున్నాం, ఒక కంపెనీలో అందరూ ఎంప్లాయీకి కంపెనీకి సంబంధించిన డేటా, జాబ్స్కి సంబంధించిన డేటా, న్యూ పోస్ట్కి సంబంధించి. ఇప్పుడు మొన్న ఇన్స్టిట్యూట్ తీసుకున్నాం, ఇన్స్టిట్యూట్కి సంబంధించిన టేబుల్స్ మాత్రమే ఉంటాయి. అందులో అకౌంట్స్, బ్యాంక్ రిలేటెడ్ టేబుల్స్ ఉంటాయి, ఉండవు. ఎందుకంటే డేటాబేస్ ఆర్డిబిఎంఎస్ అంటే మీనింగ్ఫుల్ డేటాబేస్. సో అలానే ఇక్కడ ఏంటంటే ఈ క్రియేట్ డేటాబేస్ అనేది మనకి టేబుల్స్, ఫస్ట్ ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాం, ఆ డేటాబేస్ ఒక నేమ్ ఇచ్చుకుంటాం. ఆ డేటాబేస్ తర్వాత అందులో మనం ఏం చేస్తాము, దాన్ని ఆల్టర్ కూడా చేసుకోవచ్చు, డేటాబేస్ నేమ్ ఆల్టర్ చేయొచ్చు, దాంట్లో టేబుల్స్ మనం క్రియేట్ చేయొచ్చు, టేబుల్స్ను అప్డేట్ చేయొచ్చు. ఆల్టర్ టేబుల్ అంటే ఏంటి, అప్డేట్ టేబుల్కి ఆల్టర్ టేబుల్కి డిఫరెన్స్ ఏంటి, ఆల్టర్ టేబుల్ అంటే ఏంటి, అప్డేట్ టేబుల్ అంటే ఏంటి. అప్డేట్ టేబుల్ విల్ టాక్ అబౌట్ ద రికార్డ్స్ అప్డేట్. ఓకే, రికార్డ్స్ని ఎలా అప్డేట్ చేయాలి దాని గురించి మాట్లాడేది ఏంటి, అప్డేట్స్. మరి ఆల్టర్ టేబుల్స్ అంటే ఏంటి, ఐ వాంట్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కాలమ్, టేబుల్ మెటాడాటాను చేంజ్ చేయడాన్ని ఆల్టరేషన్ అంటారు. ఓకేనా, నేను టేబుల్స్ టచ్ చేస్తున్నా, టేబుల్ మెటాడాటా, నేను డేటాని టచ్ చేయట్లేదు. టేబుల్ మెటాడాటా అంటే ఏంటి, ఒక టేబుల్లో మెటాడాటాని వేటిని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నాం, దిస్ ఈజ్ కాల్డ్ మెటాడాటా. ఇప్పుడు ఇది కస్టమర్ నేమ్ ఇది అంతుంది కదా, ఇది మెటాడేటా, ఇది యాక్చువల్ డేటా. ఓకే, యాక్చువల్ డేటా కదా. సో ఇప్పుడు నేను ఐ వాంట్ టు చేంజ్ ద కస్టమర్ నేమ్ అంటే నేను అప్డేట్ క్వెరీ తోటి కస్టమర్ నేమ్ చేంజ్, కాలం నేమ్ చేంజ్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ నీ కస్టమర్ నేమ్ చేంజ్ చేయాలంటే అప్డేట్ క్వెరీ యూజ్ చేయొచ్చు. బట్ ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద కాలం నేమ్ ఆఫ్ టేబుల్ అంటే వీ కెనాట్ యూజ్ ద అప్డేట్ క్వెరీ, వీ షుడ్ యూజ్ ద ఆల్టర్ టేబుల్. ఆల్టర్ చేసేసి టేబుల్ కాలం ఆడిపోయి చేయడమా, డిలీట్ చేయడమా కాలంని. ఓకే, దాని గురించి మనకి ఇక్కడ ఆల్టర్ టేబుల్స్ని యూజ్ చేస్తాం. తర్వాత టేబుల్ డ్రాప్ చేయడం. ఓకే, ఎంటర్ టేబుల్ డ్రాప్ చేసేయండి. ఓకే, డిలీట్ అంటే ఏంటిది, డిలీట్ విల్ టాక్ అబౌట్ టేబుల్లో రికార్డ్స్ డిలీట్ చేస్తాం. వెన్ యూ సే డిలీట్ ఫ్రమ్ ద టేబుల్ అంటే టేబుల్ డిలీట్ అవ్వదు, ఎవ్రీ రికార్డ్ విల్ గెట్ డిలీట్ ఫ్రమ్ ద టేబుల్. ఓకే, దట్ ఇస్ ద డిఫరెన్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. మెటాడేటాని మ్యానిపులేట్ చేయడానికి సమ్ క్వెరీస్ ఉంటాయి, టేబుల్లో డేటాని మ్యానిపులేట్ చేయడానికి కొన్ని క్వెరీస్ ఉంటాయి. ఇప్పుడు డిలీట్ అనేది టాక్ అబౌట్ ద
టేబుల్లో ఉన్న డేటా గురించి. ఓకే, ఇక్కడ సెలెక్ట్ దేని గురించి మాట్లాడుతుంది, టేబుల్లో ఉన్న డేటా గురించి మాట్లాడుతుంది. ఓకేనా, సో ఇక్కడ అప్డేట్ అనేది కూడా టేబుల్లో ఉన్న డేటా గురించి, డిలీట్ అనేది కూడా టేబుల్లో ఉన్న డేటా గురించి, ఇన్సర్ట్ అనేది కూడా టేబుల్లో డేటాను ఇన్సర్ట్ చేయడానికి. సో మనకి నాకు టేబుల్నే చేంజ్ చేయాలి, టేబుల్నే క్రియేట్ చేయాలనుకో క్రియేట్ టేబుల్ యూజ్ చేస్తాం. టేబుల్ ఆల్టర్ చేయాలనుకో అంటే టేబుల్లో కాలం మాడిఫై చేయాలి, డేటా టైప్ మాడిఫై చేయాలి. మనం ఏం చేస్తాం, మొబైల్ నెంబర్కి నెంబర్ అనేది తీసుకున్నాను, మనకి ఏం అర్థమైంది ఫైనల్గా. సో అది మొబైల్ అలౌ చేయాలి, స్ట్రింగ్నే తీసుకోవాలని తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, వ్యారికర్కి మార్చేస్తాం, టేబుల్ ఆల్టర్ చేస్తాం. రైట్, సో అలాగే డ్రాప్ చేయొచ్చు టేబుల్. ఓకే, క్రియేట్ ఇండెక్సెస్. ఇండెక్సెస్ అంటే ఏంటంటే ఇది క్యాషింగ్ విలేజ్. నెక్స్ట్ నాకు ఒక టేబుల్లో హండ్రెడ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అనుకో, ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అనుకో, నేను సెలెక్ట్ కొరి స్టార్ ఫామ్ అని అనుకో, ఏమవుతుంది అంటే పర్ఫార్మెన్స్ వెరీ స్లోగా ఉంటుంది అన్నట్టు. దానికి ఏం చేస్తానంటే వేరే క్లాస్లో ఇండెక్స్ కాలం క్రియేట్ చేసి దాన్ని బేస్ చేస్తూ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ కొంచెం ఈజీగా అవుతుంది. అదేంటి ఇండెక్సెస్ అనేది తర్వాత మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఇండెక్సెస్ అనేది. ఓకే, అది పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతుంది. ఓకే, వాట్ ఈజ్ ఎస్క్యూఎల్ క్వరీ? సెలెక్ట్ క్వరీ. సెలెక్ట్ క్వరీ ఏంటంటే సెలెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు సెలెక్ట్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్ కదా. మన సెలెక్ట్ క్వరీ ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ కస్టమర్ నేమ్ సిటీ ఫ్రమ్ ద టేబుల్. ఇదేం చేస్తుంది, కస్టమర్ టేబుల్లో ఉన్న హండ్రెడ్స్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి, బట్ ఐ నీడ్ ఓన్లీ 2 కాలమ్స్. ఓకే, ఇలా కస్టమర్ని ట్రై చేద్దాం. ఇక్కడ నాకు సో ఎంప్లాయీ టేబుల్ ఉంది, కస్టమర్స్లో రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ టేబుల్స్ 91 రికార్డ్స్ ఉన్నాయంట. ఓకే, ఇది కస్టమర్ టేబుల్. ఓకే, ఇక్కడ ఇదేంటి కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి ఉంది, కస్టమర్ నేమ్, కాంటాక్ట్, అడ్రస్, సిటీ, పోస్టల్ కోడ్, కంట్రీ, సో అండ్ సో కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ. షూర్, ఈ కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలమ్స్లో నేను ఏం చేస్తానంటే ఐ డోంట్ వాంట్ ఆల్ ద డీటెయిల్స్. సో నువ్వు సెలెక్ట్లో స్టార్ పెడుతున్నావు అంటే ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా, ఆల్ అంటే ఇది పర్ఫార్మెన్స్ ఇష్యూ. సెలెక్ట్లో నాకేం కావాలి, ఓన్లీ కస్టమర్ నేమ్ కావాలి, కస్టమర్ ఐడి కావాలి అనుకో. వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ స్టార్? స్టార్ అంటే అన్నిటి రిటర్న్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, డేటాలో ఈచ్ అంటే ఒక్కొక్క కాలం పెరుగుతుందంటే దాని డేటా సైజ్ పెరుగుతున్నట్టే కదా. దాని డేటాబేస్లో ఫైనల్గా జావాలో ఏం చేస్తాం మనం, ఈచ్ కాలంకి ఒక డేటాబేస్ టైప్ పోజో క్లాస్లో ఒక ప్రాపర్టీ ఉండాలి, దాన్ని సెట్ చేయాలి, దాంతో మ్యానిపులేట్ చేయాలి కదా. అంటే డేటాబేస్లో మనకు జావాలో కూడా మెమరీ వేస్ట్ అవుతుంది కదా, అంతే కదా. ఈచ్ ఒక వేరియబుల్ ఎక్కువ అవుతుందంటే డేటాబేస్ మెమరీ ఎక్కువ అవుతున్నట్టే కదా. సేమ్ వే సెలెక్ట్ స్టార్లో ఎన్ని కాలమ్స్ పెట్టి అంతా వెయిట్ చేసినప్పుడు నువ్వు ఇట్లా అన్నప్పుడు ఏం చేస్తుంది, నాకు అన్ని ఇచ్చేస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ ఆల్ ద డీటెయిల్స్, ఐ వాంట్ ఓన్లీ వన్ నేమ్. స్టార్ ప్లేస్లో ఏం చేస్తారు, ఏమొస్తుంది నాకు, ఓన్లీ కస్టమర్ నేమ్ ఇచ్చింది, ఓన్లీ ఐ గట్ ద కస్టమర్ నేమ్. ఓకే, ఇప్పుడు ఇలా నాకు మల్టిపుల్ కావాలంటే యూ కెన్ పుట్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ సేమ్ కాలం నేను మళ్ళీ పెట్టొచ్చేసారంటే వీ కెన్ ఇట్ విల్ గివ్ 2 times. ఓకే, అర్థమవుతుందా, 2 times సేమ్ డీటెయిల్ ఇచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ యాజ్ అనే కాలం యూజ్ చేస్తారు. నేనేమంటే దీన్ని కస్టమర్ 1 యాజ్ అంటే ఆలియస్ నేమ్స్. ఓకే, ఆలియస్ నేమ్స్ అంటే ఏంటి, ఆలియస్ నేమ్స్ ఎక్కువ ఎవరు పెట్టుకుంటారు, నక్సలైట్స్ పెట్టుకుంటారు తెలుసు కదా. రైట్, వాళ్ళు ఒరిజినల్ నేమ్ ఎక్కడ పెట్టుకోరు. రైట్, ఆలియస్ నేమ్ అంటే అదంటే కస్టమర్ నేమ్ను దీన్ని కస్టమర్ 1గా ఇక్కడ వచ్చేది ఏమవుతుంది, కస్టమర్ 1గా వస్తుంది, ఇది కస్టమర్ 2గా వచ్చేస్తుంది. ఆలియస్ నేమ్స్. ఫైనల్గా అంటే నాకు ఒరిజినల్ నేమ్స్ వద్దు, నాకు డిఫరెంట్ నేమ్తో రావాలన్నప్పుడు యాజ్ అని ఇస్తాను అన్నట్టు. ఓకే, కస్టమర్ 1, కస్టమర్ 2. సో యాజ్ అని ఇచ్చినప్పుడు నువ్వు యాజ్ ఇవ్వకపోతే సేమ్ నేమ్ తీసేసుకుంటుంది. ఓకే, ఇట్లా నీకు ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలంటే ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, యాజ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే లైక్ నువ్వు యూజ్ చేసే ప్రాపర్టీ నేమ్ ప్రోజోలో డిఫరెంట్ ఉండి ఇక్కడ వేరు ఉన్నాం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం సేమే ఇస్తాము. ఇలాంటి చిన్న మిస్టేక్ చేయరు కాబట్టి యాజ్ యూజ్ చేయరు. సో యాజ్ యూజ్ చేయాలంటే ఏంటంటే ఆలియస్ నేమ్ కావాలన్నప్పుడు యాజ్ యూజ్ చేస్తారు. ఓకే, క్లియరా? ఇలా ఎన్ని కావాలంటే అలా అన్నీ మనం పెట్టేసుకోవచ్చు, ఎస్క్యూఎల్ క్వెరీస్ పెట్టుకోవచ్చు. ఫైన్. నెక్స్ట్ ఏంటి, సారీ ఇదే క్లోజ్ చేశాను. ఇది ఎస్క్యూఎల్. ఓకే, ఇది ఎస్క్యూఎల్ అనేది మైఎస్క్యూఎల్ అని ఉంది. డిఫరెన్స్ ఏంటి, ఇది మైఎస్క్యూఎల్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అన్నట్టు. సో దానికి రిలేటెడ్ మాట్లాడుతుంది ఇక్కడ. ఎస్క్యూఎల్ అనేది
SQL లాంగ్వేజ్ గురించి. మనం MySQL గురించి డిస్కస్ చేసినా ఓకే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, MySQL ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద కస్టమర్స్. ఓకే, SQL క్వరీ సేమ్ అదే, బట్ అదే ఇచ్చాడు, పెద్ద డిఫరెన్స్ ఏంటి, ఇది సెలెక్ట్ క్వరీ. ఓకే, ఇక్కడ సెలెక్ట్ క్వరీ ఇచ్చాము. సెలెక్ట్ క్వరీ సింటాక్స్ అంటే సెలెక్ట్ ఎన్ని కాలమ్స్ కావాలి అన్ని కాలమ్స్ కావాలంటే స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. దిస్ ఈజ్ అ బేసిక్ సింటాక్స్. సెలెక్ట్ క్వరీ ఎలా రాయాలంటే అది. బట్ ఏంటంటే when I'm writing select query, I want to put some restriction, I want to put some constraint అనొచ్చు, రిస్ట్రిక్షన్ అనొచ్చు, కండిషన్ అనొచ్చు. ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రమ్ తర్వాత వేర్ క్లాస్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఓకే, ఫ్రమ్ తర్వాత వేర్ క్లాస్ అంటే ఇక్కడ ఈచ్ కీవర్డ్ని ఒక క్లాస్ అంటారు. ఓకే, CLAUSE క్లాస్. ఓకే, క్లాస్ ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ వేర్ క్లాస్ వచ్చింది. ఇక్కడ సెలెక్ట్ క్లాస్ ఏంటండి, సెలెక్ట్ క్లాస్ ఏం చేస్తాము, అన్ని రికార్డ్స్. ఓకే, బట్ వెన్ ఐఎమ్ సెలెక్టింగ్ ఐ వాంట్ టు పుట్ సమ్ రిస్ట్రిక్షన్ అన్నప్పుడు వేర్ క్లాస్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఎలా అంటే ఇలా వేర్ క్లాస్ ఏంటంటే ఫ్రమ్ తర్వాత వస్తుంది. సేమ్ సెలెక్ట్ క్వరీ సింటాక్సే, ఫ్రమ్ టేబుల్ వేర్ సమ్ కండిషన్. ఇక్కడ కండిషన్ బేస్ చేసుకుని ఈ కండిషన్లో ఏం చేస్తారు, ఇక్కడ కాలం నేమ్ ఇచ్చేసి కండిషన్ బేస్తో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నారని అంటే ఇక్కడ ఒక డేటాబేస్ ఉంది. ఈ డేటాబేస్లో ఐ వాంట్ యూజ్, ఇక్కడ ఏమన్నాడు, దిస్ ఇస్ ద డేటాబేస్. ఈ డేటాబేస్లో ఏమనేది ఉంది, సిటీ అనేది ఉంది. ఓకే, సిటీ అనే కాలం. ఇప్పుడు నాకు ఏం కావాలి ఇక్కడ డీటెయిల్స్, మెక్సికన్ కంట్రీలో ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే కావాలి నాకు. ఓకే, ఐ హ్యావ్ MNC కంపెనీ. MNC అంటే ఏంటి, మల్టీనేషనల్ కంపెనీ. అంటే ఆ కంపెనీకి అంటే కంపెనీస్కి ఆఫీసెస్ అన్ని డిఫరెంట్ కంట్రీస్లలో ఉంటుంది, మల్టీనేషనల్ కంపెనీ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ ఈ కస్టమర్ ఉన్నారు అనుకో, ఈ కస్టమర్ డీటెయిల్స్ ఏం కావాలి నాకు, ఓన్లీ కంట్రీ ఎక్కడ ఉండాలి, మెక్సికన్లో ఉన్న కంట్రీ కావాలి. ఇప్పుడు మెక్సికన్లో నాకు ఎందరు ఉన్నారు, ఐ హ్యావ్ టూ డీటెయిల్స్. ఇక్కడ ఏం చేస్తున్నాం, వేర్ క్లాస్లో కంట్రీ ఈక్వల్ టు మెక్సికన్ అంటున్నారు. ఓకే, ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్ట్రింగ్ అని సింగిల్ కోట్స్లో యూజ్ చేస్తారు. మనం జావాలో డబుల్ కోట్స్లో యూజ్ చేస్తాం కదా, ఇక్కడ డబుల్ కోట్స్ వర్క్ అవ్వవు. SQL స్టేట్మెంట్స్లో సింగిల్ కోట్స్లో ఇవ్వాలి. ఓకే, సింపుల్ 1 క్యారెక్టర్ అయినా సింగిల్ కోట్లో ఇవ్వాలి, స్ట్రింగ్ అయినా సింగిల్ కోట్లోనే ఇవ్వాలి. ఓకేనా, స్ట్రింగ్ ఈక్వల్ ఈజ్ అ కండిషన్, అంటే కంట్రీ మెక్సికన్కి ఈక్వల్ ఉన్న ఎంప్లాయీస్ రమ్మని అడుగుతుంది. ఓకే, అప్పుడు ఏమిస్తే నాకు ఓన్లీ 2 ఎంప్లాయీ డీటెయిల్స్ వస్తాయి. రన్ SQL క్వరీస్. ఓకే, మెక్సికన్లో ఎంతమంది ఉన్నారు. ఓకే, మనకు అక్కడ మొత్తం డీటెయిల్స్ రాలేదు. ఇక్కడ థింక్ వీ హ్యావ్ మోర్ డీటెయిల్స్, బట్ ఇక్కడ ఏంటంటే కొందరిని చూపించారు. అక్కడ క్లాస్ టేబుల్ ఇది పైన ఉంది కదా, ఇంకున్న ఈ రికార్డ్స్. ఓకే, మనకు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారంటే మెక్సికన్ సిటీలో ఉన్నారు. ఓకే, అక్కడ చూపించలేదు డేటాబేస్లో, ఎందుకంటే ఇక్కడ 90 రికార్డ్స్ ఉన్నాయి కస్టమర్స్లో, 91 రికార్డ్స్ కస్టమర్ టేబుల్ వాడు ఇచ్చాడు మెటా డేటా ఇన్ఫర్మేషన్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు వేర్ క్లాస్ అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిందండి, వేర్ క్లాస్లో స్ట్రింగ్ని ఏమిటంటే సింగిల్ కోట్స్లో ఇవ్వాలి. అదే న్యూమరిక్ డేటా అనుకో డైరెక్ట్ ఇవ్వాలి. దీన్ని సింగిల్ కోట్స్లో ఇచ్చామనుకో ఇట్ వోంట్ వర్క్. మరి న్యూమరిక్ డేటానా కాదా ఎలా అని డిసైడ్ చేస్తాము, మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే టేబుల్ ఈచ్ కాలంకి డేటా టైప్ ఇస్తాం. ఇట్స్ ఇంటీజరా వేర్కార్ అని ఇస్తాం టేబుల్ క్రియేషన్. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇది నెంబర్ అనుకో డైరెక్ట్ ఇవ్వాలి, స్ట్రింగ్ అనుకో సింగిల్ కోట్లో ఇవ్వాలి. సో నెంబర్స్ని కూడా స్ట్రింగ్స్ లాగా ఇవ్వచ్చు, తెలుసు కదా. సో మరి నెంబర్స్ని కూడా సింగిల్ కోట్స్లో సమ్ టైమ్స్ ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు అది, నువ్వు సేవ్ చేసేటప్పుడు నెంబర్ని యాజ్ ఎ స్ట్రింగ్గా సేవ్ చేస్తున్నావు. ఆ కేసులో నువ్వు సింగిల్ కోట్లోనే ఇవ్వాలి నెంబర్. అర్థమవుతుందా, అక్కడ నెంబర్ లాగా ఇచ్చిన అనుకో డేటా టైప్ డిఫరెంట్ ఉందనుకో అది రిస్ట్రిక్షన్ ఎర్రర్ త్రో చేస్తుంది, సింటాక్స్ ఎర్రర్ని త్రో చేస్తుంది. ఓకేనా, సో మనం వేర్ క్లాస్లో ఇవన్నీ ఉంటాయి. వేర్ క్లాస్లో ఏంటి, ఇవన్నీ ఆపరేటర్స్ ఉంటాయి. ఏంటి, ఈక్వల్స్, గ్రేటర్ దెనా, లెస్ దెనా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు ఇలా యూజ్ చేస్తారు ఇక్కడ. ఓకే, నాట్ ఈక్వల్ టు అస్లమెటిక్ మార్క్ యూజ్ చేసి ఈక్వల్ అని యూజ్ చేయొచ్చు, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు నాట్ ఈక్వల్. ఓకే, అంటే ఇది సింటాక్స్ ఎందుకు ఇలా పెట్టారు సార్ అని అంటే వాళ్ళు పెట్టారంతే లాంగ్వేజ్, కానీ మనం నేర్చుకోవాలంతే. డేటాబేస్లో నాట్ ఈక్వల్ టు ఇలా యూజ్ చేయొచ్చు. ఓకే, బిట్వీన్ అంటే బిట్వీన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఐ వాంట్ సమ్ రికార్డ్, ఐ వాంట్ స్టూడెంట్ డీటెయిల్స్, బట్ మార్క్స్ బిట్వీన్ ఏమో టోటల్ మార్క్స్ 400 to 500 మధ్యలో వచ్చినప్పుడు కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే మార్క్స్ బిట్వీన్ 400 and 500 అని ఇస్తాం. అలాంటి కేసెస్లో బిట్వీన్ యూజ్ చేస్తాం. సో ఇవన్నీ మీకు ఈజీ అనుకుంటున్నా. వీటికి ఈక్వల్స్ మనం ఆల్రెడీ ట్రై చేసాం. గ్రేటర్ దెన్ చూద్దాం. గ్రేటర్ దెన్ ఎలా చేస్తాము, సింపుల్ ఇలా ప్రైస్ అనేది ప్రొడక్ట్స్ డేటా, ప్రైస్ అనేది గ్రేటర్ దెన్ 30 ఉన్న వాళ్ళు కావాలి. ఓకే, సో ఆ రికార్డ్స్ వచ్చాయి, ఆ ప్రొడక్ట్స్ వస్తాయి. క్లియరా. నెక్స్ట్ ఏంటి, ఐ వాంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటి,
ఈక్వల్గా ఉన్న 30కి ఈక్వల్గా ఉన్నా కూడా వచ్చేస్తాయి. ఓకేనా, అది డిఫరెన్స్. అంతా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఫాస్ట్గా చెప్పిన. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇది నాట్ ఈక్వల్ టు. ఓకే, నాట్ ఈక్వల్ టు ఎలా రాస్తారు, ఇలా రాయొచ్చు, ఆర్ వీ కెన్ యూస్ దిస్ వన్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు. ఓకే, నాట్ ఈక్వల్ ఇక్కడ ఇచ్చాడు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు యాజ్ దిస్ వన్. ఓకే, కెన్ యూజ్ దిస్. సో బిట్వీన్ కావాలంటే వీ కెన్ యూజ్ అ బిట్వీన్ స్టేట్మెంట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్రొడక్ట్ ప్రైస్ బిట్వీన్ 5 and 60 మధ్యలో ఉండే, 50 and 60 మధ్యలో ఉన్నాయి కాబట్టి బిట్వీన్ అన్నప్పుడు ఇక్కడ ఒక అండ్ కండిషన్ వచ్చేస్తుంది. ఓకే, ప్రైస్ కాలం, ఏ కాలం మీద అయితే నువ్వు పెట్టాలో ఆ కాలం, వేరే తర్వాత ఎప్పుడైనా కాలం నేమ్ వస్తుంది, తర్వాత ఆపరేటర్ నేమ్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు, ఇన్, వాట్ ఎవర్. తర్వాత ఇప్పుడు మల్టిపుల్ అయినప్పుడు అండ్ వస్తుంది. ఓకే, అంటే ప్రైస్ బిట్వీన్ 50-60 మధ్యలో ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ ప్రైస్ ఇక్కడ ఉంది కదా, ఇది. లైక్ అంటే ఏంటి, లైక్ ఈక్వల్కి డిఫరెన్స్ ఏంటి. ఓకే, లైక్ ఈక్వల్కి ఏంటంటే సెర్చ్ ఫర్ ద ప్యాటర్న్ సెర్చ్ అంటే ఏంటి, లైక్ మనం సెర్చ్ ఎప్పుడు ఏం చేస్తాం, ఎంటర్ స్టేట్మెంట్లో సెర్చ్ అప్పుడు ఏం చేస్తాం మనం, ఈక్వల్స్ అంటే అండి మొత్తం ఈక్వల్గా ఉంది. ఈక్వల్స్ అంటే అదే కదా, కంటెంట్ మొత్తం ఈక్వల్గా ఉండాలి. కానీ నేను ఏంటంటే నా కస్టమర్ నేమ్లో కుమార్ అని ఉంటుంది, బట్ నాకు కుమారే గుర్తుంది, అది మిడిల్ నేమా, లాస్ట్ నేమా, ఫస్ట్ నేమా తెలియదు. ఈ కుమార్ అనే వాళ్ళ నేమ్స్ అందరినీ చూడాలి, ఇంకొకటి ఏం చేస్తానంటే లైక్ యూజ్ చేస్తాను. ఓకే, లైక్ నేమ్ స్టార్ట్ విత్ ద సాయి. ఓకే, సాయి తోటి స్టార్ట్ అయిన వాళ్ళు కావాలి, అలా ఎంతమంది అయినా ఉంటారు, సాయి కుమార్ ఉంటాడు, సాయి సంథింగ్ నేమ్స్ అని ఉంటాయి కదా. బట్ లైక్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే సెర్చ్ అప్పుడు, అంటే ప్యాటర్న్ మ్యాచ్, ఏదో ఒక వర్డ్ మ్యాచ్ అయినా ఎంటర్ నేమ్లో, ఎంటర్ స్ట్రింగ్లో ఏదో ఒక వర్డ్ మ్యాచ్ అయినా, లాస్ట్లో, మధ్యలో, వాట్ ఎవర్ ఎక్కడ మ్యాచ్ అయినా నాకు ఆ స్ట్రింగ్ రిటర్న్ చేయాలన్నప్పుడు లైక్ ఆపరేటర్ యూజ్ చేస్తారు. ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది. క్రిటికల్గా అంటే ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన పని, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద కస్టమర్ సిటీ లైక్ ఎస్, ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు, అంటే ఫస్ట్ లెటర్ ఎస్తో స్టార్ట్ అయిన నేమ్స్ అన్ని ఇవ్వమని అంటున్నాడు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏం ఇస్తారు, ఎస్తో సిటీ అంటే ఎస్తో స్టార్ట్ అయిన సిటీస్ మొత్తం వస్తుంది. ఓకే, లేదు ఇప్పుడు ఐ వాంట్ టు గెట్ ఓన్లీ స్టార్ట్ విత్ ఎం లెటర్తో స్టార్ట్ కావాలి. ఓకే, ఓన్లీ మెక్సికన్ సిటీ వస్తుంది ఇక్కడ, మెక్సికన్ లేదు, మెక్సికన్ ఇల్లో కూడా ఏముంది చూసావా, జర్మనీలో కూడా ఏముంది, సరే సిటీ కదా. ఓకే, సిటీ యా సిటీ. దీని తర్వాత ఏమైనా ఉండండి, నీకు సంబంధం లేదని చెప్పడానికి, స్టార్ట్ విత్ ద ఎం, ఆఫ్టర్ దట్ ఏదైనా ఉండండి. ఓకే, అలా. సో ఇది లైక్లో డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. లైక్ మీద ఇంకా మనం చాలా క్వరీస్ చేయొచ్చు, ఎందుకంటే నాకు ఫస్ట్ లెటర్ ఎస్తో స్టార్ట్ అవ్వాలి, సెకండ్ లెటర్ ఏదైనా ఉంటుంది, నాకు థర్డ్ లెటర్ ఇంకోటి కావాలి. ఓకే, అలాంటప్పుడు ఎలా చేస్తారు, ఇంకా డిఫరెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్, మీరు లైక్ మీద కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే, లైక్ మీద నేను ఇంకా ఎగ్జాంపుల్స్ ఉంటే చూపిస్తాను. ఇక్కడ ఇన్ అంటే ఏంటి, ఇన్ అంటే ఏంటంటే ఈక్వల్స్ ఏం చేస్తుంది, ఓన్లీ వన్ కండిషన్ చెక్ చేయడానికి ట్రై చేస్తాను, అంతే కదా. వెదర్ సిటీ ఈజ్ ఈక్వల్ టు మెక్సికన్, కానీ నాకు ఇప్పుడు ఏం కావాలి, సిటీ ఇన్ హైదరాబాద్లో ఉండని, మెక్సికన్లో ఉండని, వేరే కంట్రీలో డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి అనుకో, ఇండియా వాళ్ళు కావాలి, మెక్సికన్ కావాలి, మల్టిపుల్ కండిషన్స్ పెట్టాలి. అలా అండ్ పెట్టుకుంటూ పోలేం కదా, చాలా పెద్దగా అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇన్ అని పెట్టి బ్రాకెట్లో ఏవే సిటీస్ కావాలో అలా చేస్తారు. ఎలా అంటే ఇలా. సో ఇలా ఇప్పుడు ఏంటి, సిటీ ఇన్ ఇక్కడ ఓపెన్ క్లోజ్ పాయింట్ పెట్టేసి ప్యారిస్లో ఉన్నవాళ్ళు, లండన్లో ఉన్నవాళ్ళు కావాలి కస్టమర్స్. సో మనకు అప్పుడు వాళ్ళిద్దరే వస్తారు. ఓకే, ప్యారిస్లో ఉన్న, లండన్ వాళ్ళు. అదే నెంబర్ అనుకో, ఇప్పుడు నాకేంటి కస్టమర్ 4 ID 4-5 వాళ్ళు కావాలనుకుంటే ఇక్కడ ఎలా రాయాలి, కండిషన్ చెప్పండి. 4-5 ఉన్న కస్టమర్స్ కావాలి. కస్టమర్ ఐడి ఇన్ 4 ఎలా రాయాలి, కస్టమర్ ఐడి ఇక్కడ ఇన్, మనకి ఇక్కడ ఏం కావాలి, ఇది నెంబర్ కాబట్టి సింగిల్ కోట్స్ ఇవ్వగలుగుతామా, ఇవ్వలేము. అండ్ 11 ఇప్పుడు ఓన్లీ 411 కస్టమర్స్ వస్తారు. ఇది నెంబర్ కాబట్టి ఇలా, అదే స్ట్రింగ్ అయితే ప్రీవియస్ లెవెల్. ఓకేనా, దీని ఇన్ అంటే ఏంటంటే మల్టిపుల్ ఈక్వల్స్ చెక్ చేయడానికి అండ్ పెట్టుకోకుండా ఇన్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, ఇన్ అనే క్లాస్ యూజ్ చేస్తారు. ఓకే, మీ అండర్స్టాండా, ఇవన్నీ అర్థమైంది అనుకుంటాను. వేర్ క్లాస్ అర్థమైంది. వేర్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం, వేర్ క్లాస్లో చాలా కండిషన్స్ పెట్టుకోవచ్చు మనం. ఓకే, వీ కెన్ పుట్ ద నెంబర్ ఆఫ్ కండిషన్స్. ఓకే, ఇంకా అవన్నీ మీరు నేర్చుకోవచ్చు. ఓకే, వేర్ క్లాస్లో అండ్ పెట్టచ్చు, ఆర్ పెట్టచ్చు. ఓకే, సో చూద్దాం ఇక్కడ అండ్ ఆర్ నాట్. ఓకే, అండ్ ఆర్ అంటే వేర్ క్లాస్లో
వేర్ క్లాస్ కెన్ బి కంబైన్డ్ విత్ అండ్ ఆర్ నాట్. ఓకే, ఇక్కడ ఏంటి ఇక్కడ. సో వేర్ క్లాస్ సెలెక్ట్, ఇది కామన్ సింటాక్స్, సెలెక్ట్ క్లాస్ సింటాక్స్ ఇక్కడ వరకు. తర్వాత వేర్ క్లాస్ అంటే ఇక్కడ మన కండిషన్ వస్తుందని తెలుసు. ఇక్కడ ఏంటంటే కండిషన్ 1 అండ్ కండిషన్ 2 అండ్ కండిషన్ 3. ఈ కండిషన్ అంటే ఏంటంటే డిఫరెంట్ కండిషన్ క్లాసెస్ వస్తాయి మనకి. ఓకే, ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఒక టేబుల్ ఉంది, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే నాకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కంట్రీ జర్మనీ అండ్ సిటీ బెర్లిన్. అండ్ కండిషన్ ఏంటి తెలుసు కదా. అండ్ కండిషన్ ఎప్పుడు వరకు అవుతాయి, ట్రూ అయినప్పుడే. ట్రూ వాల్యూస్ అంటే వాడు కస్టమర్ కంట్రీ అన్నట్టు ఎక్కడ ఉండాలి, జర్మనీలో ఉండాలి. మరి జర్మనీలో ఉంటే అంత జర్మనీ వాళ్ళందరూ కావాలా? నో, యు ఆర్ ఇన్ ద సిటీ బెర్లిన్లో ఉన్నవాడు కావాలి. నాకు ఇక్కడ ఏంటి అని అంటే వాడు కంట్రీ సిటీ అనేది బెర్లిన్ అయిన ఉండొచ్చు ఆర్ స్టుట్గార్ట్ అంట. ఓకే, స్టడ్గార్ట్ స్టడ్గార్ట్. సో ఈ కంట్రీలో ఉన్నవాడు, ఈ సిటీలో ఉన్నవాడైనా ఈ సిటీలో ఉన్నవాడైనా పర్లేదు, ఎవరి దేంట్లో ఉన్నా కూడా కావాలంటే పవర్ కండిషన్ వేర్ క్లాస్. ఓకే, వేర్ క్లాస్. ఓకే, నాట్ ఏం చేస్తారని అంటే ఇంతకుముందు నాట్ ఈక్వల్ అన్నాం కదా, అంటే నాట్ ఈక్వల్ అన్నప్పుడు అది ఆపరేటర్, అది ఆపరేటర్. ఇదేంటి క్లాస్. ఓకే, క్లాస్తో కూడా చేయొచ్చు. నాట్ అంటే కంట్రీ నాట్ ఈక్వల్ టు జర్మనీ వాళ్ళు అన్నట్టు, అంటే జర్మనీ కాకుండా మిగతా వాళ్ళని ఇవ్వడానికి నాట్ యూజ్ చేస్తుంది. ఓకే, అర్థమవుతుందా? ఎనీ డౌట్? సో ఇక్కడ కంట్రీ అనేది జర్మనీ అయి ఉండాలి, మళ్ళీ దీంట్లో సిటీలో వీళ్ళని ఉండాలి, వీళ్ళని ఉండాలి. ఓకే, మల్టిపుల్ యాండ్స్. ఓకే, అండ్లు అంటే ఈ రెండింటిని కలిపి ఒక కండిషన్గా ఫస్ట్ చెక్ చేస్తుంది. వాడు సిటీ బెర్లిన్ ఉన్న స్టుట్గార్ట్ ఉన్న ట్రూ అని తీసుకుంటుంది. ఇది ట్రూ అయిన వాడే కావాలి. అంటే నాకు జర్మనీలో అయితే బెర్లిన్లోనే ఉండాలి, సిటీలో స్టుట్గార్ట్లో ఉన్న వాళ్ళ కస్టమర్స్ మాత్రమే కావాలన్నట్టు ఇలా రాయాలి. అర్థమవుతుందా? అంటే మిగతా స్ట్రీట్స్లో వచ్చు, నాకు ఓన్లీ బెర్లిన్లో 2 సిటీలో ఉన్న కస్టమర్స్ మాత్రమే కావాలన్నప్పుడు ఇలా రాయాలి. ఓకేనా? దిస్ ఈజ్ అండ్. ఓకే, అండ్ లాస్ట్ నేను చెప్తాను, తర్వాత ఇన్సర్ట్ గురించి మాట్లాడుకుందాం రేపు మనం. ఓకే, సో ఈ ఆర్డర్ బై ఏంటంటే, ఓకే మనం డేటాని గెట్ చేస్తాం, ఫైన్. బట్ గెట్ చేసేటప్పుడు ఐ వాంట్ టు గెట్ ఆర్డర్ బై సమ్ కాలం. ఇక్కడ కాలం నేమ్తో ఆర్డర్ బై నాకు కస్టమర్స్ కావాలి. కస్టమర్ నేమ్స్ గెట్ చేసేటప్పుడు ఆర్డర్ బై కాలం కస్టమర్ నేమ్ తోటి ఆర్డర్ బై రావాలి. ఎలా వేస్తాను అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ వరకు నాకు తెలుసు, రైట్? దీని తర్వాత మనం ఏంటంటే వేర్ కండిషన్ కూడా పెట్టుకోవచ్చు. వేర్ కండిషన్ తర్వాత ఆర్డర్ బై పెట్టచ్చు. ఓకే, మరి ఫ్రమ్ తర్వాత కూడా డైరెక్ట్ ఆర్డర్ బై పెట్టచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే లెట్స్ ఇక్కడ సెలెక్ట్ ద కస్టమర్స్ బై ఆర్డర్ బై కంటెంట్. ఇక్కడ కంట్రీ నేమ్స్ ఏంటి వస్తాయి, స్ట్రింగ్ కాబట్టి ఆల్ఫాన్యూమరికల్ ఆర్డర్, డిక్షనరీ ఆర్డర్ తీసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ ఏది వస్తుంది, సిటీ కంట్రీ కదా, కంట్రీలో ఇది ఏది వస్తుంది, ఫస్ట్ జీ వస్తుంది, జర్మనీ వస్తుంది, తర్వాత మెక్సికన్, యూకే. ఇది ఆర్డర్లోనే ఉంది. ఓకే, ఆర్డర్లో రావాలంటే ఇలా చేస్తాం అన్నట్టు. ఆర్డర్ పైన క్లాస్ యూజ్ చేస్తాం. ఓకే, మన జావా సైడ్ ఎలా చేస్తాం అనేది డిఫరెంట్. ఆర్డర్ బై ఇక్కడ మాత్రం ఇక్కడ ఇప్పుడు కంట్రీస్ ఎలా వచ్చాయి, ఫస్ట్ అర్జెంటీనా వచ్చింది, ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రెజిల్, ఇలా లాస్ట్కి వచ్చేసరికి జెడ్ తోటి ఏది ఉంటే అది, జెడ్తో లేదు లాస్ట్కు, వెనిజులాతో అది అయిపోయింది. ఓకే, అర్థమైందా? ఆర్డర్ బై ఇక్కడ ఏంటి, సిటీ కంట్రీ. ఆర్డర్ బై అంటే తెలిసి, ఆర్డర్ అంటే తెలిసి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఓకే, సో ఇది ఆర్డర్ బై. నెక్స్ట్ ఏంటి, ఇన్సర్ట్ దేని గురించి మాట్లాడుతుంది, టేబుల్లో డేటాని ఎలా, కొత్త డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ అంటే ఆల్వేస్ టాక్ అబౌట్ ద న్యూ డేటా, టేబుల్లో ఆల్రెడీ ఉన్న డేటా గురించి కాదు. ఓకే, రేపు మనం వీటన్నిటి గురించి చూద్దాం మనం. ఓకే.